కాకినాడ పోర్టును చంద్రబాబు తన బినామీ అయిన కేవీ రావుకు కట్టబెట్టేందుకు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ముఖ్యం కాదని, కేవలం వైఎస్ జగన్పై కక్ష తీర్చుకోవడమే చంద్రబాబు టార్గెట్ అన్నారు. అందరినీ క్రిమినల్ అని నిందించే చంద్రబాబే ఒక క్రిమినల్ అని విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు మతి భ్రమించి ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్తో సహా వైఎస్ఆర్సీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా బాబు పాలన సాగుతుందన్నారు. కాకినాడ పోర్టును కేవీ రావుకు కట్టబెట్టేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, అందులో భాగంగానే తనపై సిఐడి లుకౌట్ నోటీసులు ఇచ్చిందన్నారు. పోర్టు విషయంలో తన ప్రతిష్టను దెబ్బతీస్తున్న చంద్రబాబు తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన కేవీ రావుపై హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తారన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్నారు. నా మీద లుకౌట్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? తనకు బుద్ధి మందగించింది అని నేను అందుకనే చెప్తా ఉన్నా. నా పైన 21 కేసులున్నాయి. నేను ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు, సిబిఐ కోర్టు హైదరాబాద్ పర్మిషన్ కావాలి. ఈ యొక్క దాన్ని నా యొక్క ఇమేజ్ని, నా యొక్క రెప్యుటేషన్ని దెబ్బతీసేదానికోసంగా ఇది జరిగింది అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అటు చంద్రబాబు నాయుడిని, అటు తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన దానికోసంగా ఇటు కేవీ రావు ఇద్దరి మీద కూడా నేను కోర్టులో దావా వేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ చంద్రబాబు నాయుడు తనకున్నటువంటి దుష్ట బుద్ధితో తప్పుడు నిర్ణయం ఏదైనా తీసుకొని ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా అరెస్టుకు భయపడేవాడిని కాదు. కేవీ రావుకు నిజంగా అన్యాయమే జరిగి ఉంటే ఈ 5 ఏళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారని విజయసాయిరెడ్డి నిలదీశారు. కేవీ రావు రాష్ట్రాన్ని దోచాడని గతంలో విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న చంద్రబాబుకు మరోసారి జైలు శిక్ష తప్పదన్నారు. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక క్రిమినల్. ప్రతి ఒక్కరిని తను క్రిమినల్ అంటాడు. తనే క్రిమినల్ అన్నటువంటి విషయం కానీ అతను అర్థం చేసుకోడు. చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక క్రిమినల్ 55 రోజులు జైలు జీవితం అనుభవించాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ఫాలోయర్స్ని, నన్ను కూడా ఇంక్లూడింగ్ ఆయన ఫాలోయర్గా నన్ను, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాలి, కేసులు పెట్టాలి, జైలుకు పంపించాలి అన్నటువంటి ఉద్దేశంతోనే అతను సీఎంగా ఈరోజు వ్యవహరిస్తున్నాడు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. సిఐడి విషయానికి వస్తే నేను ఒక్కటే చెప్తా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. 4.5 సంవత్సరం తర్వాత చంద్రబాబు నాయుడు దిగిపోతాడు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి, తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే తిరిగి జైలు పాలు కాక తప్పదు నువ్వు చేసేటటువంటి అన్యాయాలకి, అక్రమాలకి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. కాకినాడ పోర్టు విషయంలో 1997 నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలపై సిబిఐ, ఈడీలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి.